ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలపై సిట్ చీఫ్ వీపీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. తనపై 7 క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు సజ్జనార్ ఖండించారు. ఆరోపణలకు సంబంధించి 2 రోజుల్లో ఆధారాలు సమర్పించాలని కోరుతూ ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఇక ఓ సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సజ్జనార్పై 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయన నేతృత్వంలోని సిట్ విచారణ సరికాదని ఆరోపించారు. ఇక ఈ ఆరోపణలపై సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు పరువుకు నష్టం కలిగించేలా, బాధ్యతారహితంగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు. తనపై ఉన్నాయని ఆరోపిస్తున్న 7 క్రిమినల్ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను నోటీసు అందిన 2 రోజుల్లోగా సమర్పించాలని ఆయన ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా స్పందించకపోతే పరువు నష్టం దావాతో పాటు సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. విజయవాడ రూరల్ మండలం పి నైనావరం సత్యనారాయణ రైస్ మిల్ పై బీఆర్కే న్యూస్ ప్రసారం చేసిన కథనాలకు అధికారుల్లో చలనం వచ్చింది. పొల్యూషన్ బోర్డు అధికారులు బిల్లును తనిఖీ చేసి బ్రాయిలర్ను నిలుపుదల చేయాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. మరో 2 రోజుల్లో జిల్లా స్థాయి పొల్యూషన్ కంట్రోల్ అధికారులు రైస్ మిల్ను తనిఖీ చేయనున్నారు. ఇక పొల్యూషన్ బోర్డు అధికారులు రైస్ మిల్కు రాగానే స్థానికంగా ఉన్న ప్రజలు అక్కడికి చేరుకున్నారు. అధికారులకు తమ గోడు చెప్పుకొని మిల్లు కాలుష్యం కారణంగా తాము జబ్బులు బారిన పడుతున్నామని వాపోయారు. ఇక మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు వెనుతిరిగారు. ప్రజా సమస్యను వెలుగులోకి తెచ్చినందుకు బీఆర్కే న్యూస్ కు నైనవరం గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. పీజీఆర్ఎస్ లో రిప్లై కూడా మీకు ఇచ్చుంటాం మేము. సో ఈ చుట్టూ గుట్లని చూడండి సార్, మీరు మా ప్రొసీజర్ ప్రకారం మేము ఆల్రెడీ టైం ఇచ్చాం, నోటీస్ ఇచ్చున్నాం. మళ్ళీ అగైన్ కంప్లైంట్ రిపీట్ అవుతుంది. ఇది మా పై అధికారులు ఖచ్చితంగా తీసుకెళ్తాం. వాళ్ళ లాస్ట్ టైంకి ఈ టైంకి మేము కొంచెం మెజర్స్ తీసుకున్నామని చెప్తున్నారు. ఇంకా మేము ఇంకా మేము డైరెక్ట్ చేస్తున్నాం. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యంగా మారిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ఢోలా బాల వీరంజనేయ స్వామి విమర్శించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ₹1 విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. జగన్ పాదయాత్ర కాదు, తలకిందులుగా తపస్సు చేసిన ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రజలు కూటమి సుస్థిర పాలన కోరుకుంటున్నారని మంత్రి తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ పాల్గొన్నారు. అభివృద్ధి నారా లోకేష్ గారి 43వ జన్మదినోత్సవం సందర్భంగా సింగరాయకొండలో ₹127 లక్షల సంబంధించినటువంటి అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడం, శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకటేంటంటే ఆ రోజు యువగళం పాదయాత్రలో
సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చెప్పిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ ముందుకు వచ్చారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు మాట్లాడడానికి మైక్ ఇవ్వకుండా లాగేసుకున్నారు. స్టూల్ ఎక్కి మాట్లాడితే స్టూల్ లాగేసుకున్నారు. వేదిక ఇవ్వనుకున్నారు. అదేవిధంగా అక్కడికి వచ్చే వాళ్ళ మీద ఆంక్షలు పెట్టారు. అన్నిటినీ మొక్కవని ధైర్యంగా ముందుకు కొనసాగారు. ప్రకాశం జిల్లాకు వచ్చిన తర్వాత యువగళాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా చెప్పిన ప్రతి హామీని పూర్తి చేయడం జరుగుతూ ఉంది. సూపర్ 6లో ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కావచ్చు, 4,000 నుంచి 15,000 దాకా ఇవ్వటం, దీపం 2 పథకంగా 3 గ్యాస్ సిలిండర్ ఇవ్వటం, తల్లికి వందనం ఎంతమందికి ఉంటే అంతమందికి అన్ని 13,000 అకౌంట్ వేయడం జరిగింది. ఆడబిడ్డకి మన మహిళలకి స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం, ఈ అన్నదాత సుఖీభవ ఇవన్నీ కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక మొత్తంలో చెల్లింపుడు జరిగింది. నారా లోకేష్ గారి 43వ జన్మదినోత్సవం సందర్భంగా సింగరాయకొండలో 1,27,00,000 రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడం, శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకటేంటంటే ఆ రోజు యువగళం పాదయాత్రలో సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చెప్పిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ ముందుకు వచ్చారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు మాట్లాడడానికి మైక్ ఇవ్వకుండా లాగేసుకున్నారు. స్టూల్ ఎక్కి మాట్లాడితే స్టూల్. పాకిస్తాన్లో రోజుకో దారుణ ఘటన చోటు చేసుకుంటుంది. దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో బాంబు పేలుళ్లు, ఉగ్రదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్లో జరిగిన ఓ ఆత్మాహుతి దాడి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఏకంగా 5 అమాయకులు ప్రాణాలు కోల్పోగా మరో 25 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ సంఘటన పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని ఢేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలో ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుక సందర్భంగా ఈ దాడి జరిగింది. పెళ్లి కార్యక్రమాలతో అందరూ ఆనందంగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ప్రో గవర్నమెంట్ కమ్యూనిటీ లీడర్ అలాం మొహసూద్ నివాసంలో ఈ పెళ్లి వేడుక జరుగుతుండగా ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి జన సమూహంలోకి చొరబడి పేలుడు జరిపినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ దాడిలో అక్కడికక్కడే 5 మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరిగిన వెంటనే భద్రతా బలగాలు సంఘటన స్థలానికి చేరుకుని ప్రాంతాన్ని దిగ్బంధం చేశాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత స్వీకరించలేదు. అయితే గతంలో ఇలాంటి దాడులకు పాల్పడిన తెహ్రైక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఈ ఘటన వెనుక ఉండవచ్చని భద్రతా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. దర్యాప్తును ముమ్మరం చేసినట్లు స్పష్టం చేసింది.